ఓం గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మరి నిన్నటి రోజున అర్జునుడు తన విషాదాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు తెలియచేస్తూ ఈ ప్రకృతిలో కలుగుతున్న మార్పులను కానీ తన శరీరంలో కనిపిస్తున్నటువంటి లక్షణాలను కానీ పరమాత్మతో చెబుతూ నోరు మొత్తం ఎండుకుపోతోంది, శరీరం దహించుకుపోతోంది, నిల్చుకోవటానికి కూడా శక్తి లేదు అని చెప్తూ పై వాక్యంలో అర్జునుడు ఇలా అంటున్నాడు: न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा. ఓ కృష్ణ, నేను విజయాన్ని కోరడం లేదు. నా కాంక్షే విజయం, నాకు ఈ విజయమే వద్దు. అరే అదేంటయ్యా, విజయం లేకపోతే రాజ్యం ఎలా వస్తుంది? యుద్ధంలో విజయం సంపాదించకపోతే రాజ్యం ఎలా వస్తుంది అంటే, నచ రాజ్యం, నాకు రాజ్యం కూడా వద్దు. మరి రాజ్యము లేక విజయము లేక మరి సుఖాన్ని ఎట్లా పొందుతావయ్యా అంటే, సుఖానిచ, నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. ఇంకా ఏమంటున్నాడు? కిమ్నో రాజ్యేన గోవింద. ఇక్కడ ఇంతసేపు నాకు రాజ్యం వద్దు, నాకు సుఖం వద్దు, నాకు విజయం వద్దు అంటున్నాడు. ఇక్కడ కిమ్నో రాజ్యేన గోవింద, మనకు గోవింద, నాకే కాదు నీకు నాకు మనకు అసలు ఈ రాజ్యం వద్దు, భోగాలు వద్దు. మరి రాజ్యము లేక భోగాలు లేక ఏమి చేస్తావంటే, పోని జీవితమే వద్దు. కిమ్నో భోగ జీవితేనవా, ఈ జీవితమే వద్దు. ఎందుకు? ఇక్కడ మనవాళ్ళు ఉన్నారు, మనవాళ్ళని సంహరించి ఆ సంహారంతో పొందేటువంటి రాజ్యం కానీ సుఖం కానీ భోగము కానీ ఇటువంటివి ఏవీ వద్దు. ఇవే కాకుండా జీవితమే వద్దు అని చెప్తున్నాడు అర్జునుడు. ఇక్కడ అర్జునుడు గోవింద అని మాట్లాడుతున్నాడు. గోవింద అనే శబ్దం చాలా పరమ పవిత్రమైనది అని అనుకుంటాము కదా. గోవింద అనే శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ప్రధానంగా ఒక 2 అర్థాలనైతే ఇక్కడ తెలుసుకుందాము. గోభిహి వింద్యతే ఇది గోవిందః, గౌహి విందతి ఇది గోవిందః. గోభిహి వింద్యతే ఇది గోవిందః అంటే వేద వాక్యాలతో తెలుసుకోతగిన వాడు ఈ పరమాత్మ అని. గౌహి విందతి, గౌ అంటే గౌ అనే శబ్దానికి ఆవు అని, భూమి అని, జీవులు సకల జీవులు అనే అర్థం వస్తుంది. భూమిని కాపాడినవాడు కాబట్టి గోవిందుడు. సముద్ర గర్భంలో భూమి మునిగిపోతే వరాహ అవతారంలో భూమిని సముద్రం నుంచి పైకెత్తి కాపాడినవాడు కాబట్టి గోవిందుడు. అలానే గోవులను కాపాడినవాడు కాబట్టి గోవిందుడు. జీవులందరినీ, మన ప్రాణాలందరినీ కాపాడినవాడు కాబట్టి ఈ గోవిందుడు. అలా ఈ గోవింద పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. గోవింద అనే నామాన్ని పలికితే గంగలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది అంటారు. కనుక ఒక్కసారి అందరూ గోవిందా గోవింద. ఇక మన పద్యానికి వస్తే, నా కాంక్షే విజయం కృష్ణ అంటే నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు అంటున్నాడు. అంటూ తన లక్షణాలను ఏం చెప్తున్నాడు? నాకు నోరు ఆరకపోతాంది, నిల్చుకోవడానికి కూడా శక్తి లేదు, గాంధీవం చేతిలో నుంచి పడిపోతోంది అంటున్నాడు. అంటే ఇవి ఆయన భయంతో అంటున్నాడా అంటే, అంత 11 అక్షౌహిణుల సైన్యం, వీళ్ళ పక్క 7 అక్షౌహిణులే ఉంది, వాళ్ళ పక్క 11 అక్షౌహిణుల సైన్యం, ఎదురుగా గురువు ద్రోణాచార్యుడు, పితామహుడు భీష్మాచార్యుడు, అంతమంది సైన్యాన్ని చూసి భయపడి భయంతో చనిపోతామేమో, వీళ్ళతో యుద్ధంలో గెలవమేమో అనుకొని భయాన్ని కప్పిపుంచుకోవటానికి ఈ జాలిని అర్జునుడు నటిస్తున్నాడా అంటే, నా కాంక్ష, నాకేం రాజ్యం అవసరం లేదు అని ఇక్కడ చెబుతున్నాడా అంటే, ఒకటే ఒక్క పదం అండి. అర్జునుడి డిక్షనరీలోనే, ఎనీ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో తీసుకున్నా ఆయన డిక్షనరీలోనే భయం అనే పదానికి అర్థమే లేదు. ఆయనకు భయం అనే పదానికి అర్థం తెలియదు. అదేంటండి మీరు ఇంత గట్టిగా ఆయనకు అర్థం తెలీదు, భయం అంటే ఆయనకు తెలీదు అని ఎలా చెబుతున్నారు అంటే, మనము అర్జునుడి యొక్క లైఫ్ తీసుకుంటే చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు అండ్ ఫ్యూచర్ కూడా తీసుకుంటే ఆయన ఎక్కడా భయపడినట్టు మనకి కనిపించడం లేదు. చాలా చాలా దగ్గరలో అన్ని ఉదాహరణలు మనం చెప్పుకోలేకపోయినా ఇక్కడ ఒక 3-4 ఉదాహరణలు ఆయన లైఫ్లో జరిగిన ప్రముఖమైన సంఘటనలు విచారించుకుందాం.
ఒకటవది వారణావతారంలో ఉన్నప్పుడు లక్క ఇంటిని కాల్చేయటం వల్ల రాత్రికి వీళ్ళు ద్రుపద నగరానికి బయలుదేరినారు. అప్పటికి ఇంకా ద్రౌపదితో వీళ్ళకి వివాహం జరగలేదు. వీళ్ళు 5 మంది మాత్రమే నడుస్తూ వెళ్తున్నారు. వెళ్తూ ఉండంగా గంగా తీరం వచ్చింది. గంగా తీరం కనపడంగానే గంగలో స్నానం చేద్దాము అనుకుంటున్నారు. అర్ధరాత్రి పూట. అదేంటండి అర్ధరాత్రి స్నానాలు ఏంటి అంటే చేయకూడదండి. అర్ధరాత్రి పూట బావులు, తటాకాలు, చెరువులు, సముద్రాలు కానీ ఎక్కడే కానీ అర్ధరాత్రి పూట స్నానం చేయకూడదు. కానీ ఒక్క గంగా నది దగ్గర మాత్రం గంగాదేవి ఎప్పుడు కనిపిస్తే అది ఏ టైం అన్నా అవ్వనండి కనిపించగానే స్నానం చేసేయాలి అనేటువంటి ఒక నియమం అయితే ఉంది. అందుకని ఈ పాండవులు గంగలో స్నానం చేద్దామని దగ్గరకు వెళ్ళారు. వాళ్ళు దగ్గరికి వెళ్ళంగానే ఒక శబ్దం వినిపించింది గట్టిగా, ఎవర్రా అది అని అని వినిపించంగానే వీళ్ళు కొంచెం పరికించి చూశారు. అలా కొంచెం తీక్షణంగా చూసేసరికి అంగారపర్గుడు అనేటువంటి ఒక గంధర్వుడు భార్యలతో సహా కలిసి నౌకా విహారం చేస్తూ అక్కడ గంగలో కనిపించాడు. అక్కడ నౌకా విహారమే కాకుండా చాలా శబ్దాలు, కొంచెం అంటే శబ్దం అని కాకుండా కొంచెం కోలాహలంగా, గందరగోళంగా, విచిత్రంగా ఉంది అని చెప్పచ్చు. అదేంటండి అర్ధరాత్రి పూట ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు అంటే, జనరల్గా ఈ గంధర్వులు కానీ ఇంకొకరు కానీ పగలైతే వెలుతురు సమయంలో అయితే మనుషులు వీళ్ళని చూసే అవకాశం ఉంది అన్న ఒక కారణంతో రాత్రిపూట ఇట్లా విహార యాత్రలకు వస్తుంటారు గంధర్వులు అని చెప్తూ ఉంటారు చాలామంది. అలా గంధర్వుడు తన భార్యలతో కలిసి ఈ గంగా నదిలో నౌకా విహారం చేస్తూ ఉండటం ఈ అర్జునుడు గమనించాడు. గమనించి సరే ఎందుకులే కొంచెం దూరంగా వెళ్దాం, పక్కకు వెళ్దాం అని చెప్పి వస్తుండగా ఈ గంధర్వుడు ఊరికే ఉండకుండా ఒక బాణాన్ని తీసి అర్జునుడి మీదకి వదిలాడు. దానితో అర్జునుడికి పట్టరాని ఆవేశం వచ్చింది. ఒక్క 5 నిమిషాలు ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ 5వ నిమిషం తర్వాత ఈ గంధర్వుని యొక్క రథం బూడిద అయిపోయింది. ఆయన జుట్టు ఈ అర్జునుడి చేతిలో ఉంది. అంతే, 5 నిమిషాలు. కళ్ళు తెరిచి చూసేసరికి ఈ జుట్టు పట్టుకొని అర్జునుడు ఈ గంధర్వుణ్ణి వాళ్ళ అన్నయ్య ధర్మరాజు దగ్గర తీసుకొని వచ్చాడు. రాగానే ఆ గంధర్వుడు నమస్కారం పెట్టి, అయ్యా క్షమించి నన్ను వదిలివేయవలసింది, నేనేదో భార్యలతో కలిసి వచ్చాను. జనరల్గా మనం ఏదన్నా అంటే పక్కన వాళ్ళు భయపడితేనో లేదంటే నా భార్యలు అబ్బో మా ఆయన గ్రేట్ అనిపించుకోవడానికో నేను ఒక్కసారి శబ్దం చేసి బాణాన్ని వదిలాను. కానీ ఆ బాణానికి కానీ శబ్దానికి కానీ ఏమాత్రం విలువ లేదు అన్నట్టుగా మీ తమ్ముడు నాతో యుద్ధం చేసేశాడు, నన్ను క్షమించి వదిలివేయవలసిందిగా అని ప్రార్థించగా ధర్మరాజు మామూలుగానే సహజంగానే ఆయన క్షమించి వదిలివేసే రకం, వదిలివేస్తాడు కూడా. అయితే నన్ను వదిలివేస్తే మీకు కొన్ని ఉపకారాలు చేస్తాను, నేను మీకు కొన్ని ఏవైనా ఇస్తాను అని కూడా చెప్పాడు. దివ్యమైనటువంటి గంధర్వ అశ్వాలను, గుర్రాలను కొన్నిటిని ఇస్తాను అని చెప్పాడు. తర్వాత చాక్షుషి విద్య అంటే గారడీ విద్యను ఇస్తాను అంటే ఎందుకో కానీ అప్పుడు వాళ్ళు మాకొద్దు అని పుచ్చుకోలేదంట అండి, తీసుకోలేదంట. మూడవది ఈయన చెప్పాడు సలహాలు, అయ్యా మీరు వస్తున్నారు, నేను దూరం నుంచే గమనించాను, మీ ముఖంలో తేజస్సును చూసి మీరెవరో రాజులు అంటే క్షత్రియులు, బలమున్నవారు అని అనిపించింది. కానీ మీ దగ్గర అగ్నిహోత్రం లేదు, అంటే అగ్నిహోత్రం లేని వాళ్ళ దగ్గర బలం ఉండదు, ఓడిపోతారు అని ఒకటి ఉంది. కనుక మీరు అగ్నిహోత్రం లేకుండా నడుస్తున్నారు. ఆ తర్వాత మీ దగ్గర పురోహితుడు లేదు, అంటే రాజుల దగ్గర ఎప్పుడే కానీ ఏ సమయంలో కానీ ఒక పురోహితుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉండాలి. మీ దగ్గర ఇవి 2 అగ్నిహోత్రం కానీ పురోహితుడు కానీ లేని కారణంగా మీరు సామాన్య మనుషులేమో, మిమ్మల్ని ఈజీగా ఓడించవచ్చు అనే ఉద్దేశంతో బాణం వేశాను. కానీ మీరు చాలా గొప్పవాళ్ళు, ఎంతటి గొప్పవాళ్ళైనా సరే మీకు ఒక పురోహితుడు ఉండాలి, అది కూడా దౌమ్యుడు అనేటువంటి వ్యక్తిని మీరు పురోహితునిగా పెట్టుకోండి, ఎందులోనైనా మీరు విజయం సాధించగలరు అని నేను ఒక సలహా ఇవ్వటం, వీళ్ళు ఆ సలహాని పాటించి ఆ దౌమ్యుడు అనేటువంటి ఒక వ్యక్తిని వీళ్ళ పురోహితిగా పెట్టుకోవటం జరిగింది. ఈ దౌమ్యుడు వీళ్లకు చాలా అంటే చాలా సాధించడానికి తోడ్పడ్డాడు. అంతేకాకుండా వీళ్ళు వనవాసం చేసినన్ని రోజులు కూడా ఈ దౌమ్యుడు వీళ్ళతో పాటే ఉండి వీళ్ళ అభ్యున్నతి కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి ఈ దౌమ్యుడు. తర్వాత ఈ గంధర్వుడు అంగారపణుడు అనేటువంటి వ్యక్తి అర్జునుడి చేతిలో ఓడిపోయిన తర్వాత చిత్రరథుడు అని పేరు మార్చుకున్నాడు అని కూడా విన్నాము. ఇక్కడ మనకి క్లియర్గా
అర్జునుడికి భయం అనేటువంటిది లేదు అని తెలిసింది. ఇంకా రెండవది, వనవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజు గారు అర్జునుడితో చెప్పారంట, నీవు పాశుపత అస్త్రాన్ని సంపాదించవలసింది అని. అంటే ఈ పాశుపత అస్త్రం అనేటువంటి పరమశివుని దగ్గర ఉన్నటువంటి అస్త్రం. దీని ఏ గురువు విద్యలో బోధించి ఇచ్చేటువంటి అస్త్రం కాదు. ఇది ఇవ్వాలంటే కేవలం పరమేశ్వరుడే ఇయ్యాలి. కాబట్టి పరమేశ్వరుడు ఇయ్యాలి అంటే ఏం చేయాలి? తపస్సు చేయాలి. కనుక అర్జునుడు వెళ్ళి పరమేశ్వరుని గురించి, పాశుపతాస్త్రం గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడంట. అలా తీవ్రంగా తపస్సు చేశాక, తపస్సు అనేది ఒక స్టడీయింగ్ ఫేజ్ లాంటిది. తపస్సు తర్వాత ఒక టెస్ట్ చేసి పరీక్ష పెట్టిన తర్వాతనే ఏవైనా దేవతలు కరుణిస్తారు. అలా ఈ శివుడు అర్జున్ని పరీక్షించడానికి ఒక కిరాతకుని వేషంలో పరమశివుడు బయలుదేరాడంట. బయలుదేరుతూ ఉండగా అమ్మవారు ఆలస్యం లేదండి, తొందరగా రెడీ అయిపోతాను అని చెప్పారంట. అంటే జనరల్గా ఎవరన్నా బయటకు వెళ్తున్నప్పుడు నేను వస్తాను, కాస్త ఆగండి, రెడీ అవుతున్నా, ఇలా చెప్పకూడదంట. అందుకని అమ్మవారు ఆలస్యం ఏమీ లేదు, రెడీ అయిపోతా అని చెప్పేశారంట. అమ్మగారు వెంటనే ఒక అద్భుతమైన మంచి కాస్ట్యూమ్లో రెడీ అయిపోయినారంట అండి. ఎలా అంటే ఒక డార్క్ గ్రీన్ లీవ్స్, అంటే తమాలపత్రాలు అనేటువంటి ఆకులని చీరగా చుట్టుకున్నారట ఆవిడ. ఈ తమాలపత్రాలు డార్క్ గ్రీన్, టోటలీ బ్లాకిష్ గ్రీన్లో ఉంటాయట. సో వీటితో అందంగా చీరను అలంకరించుకున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు పరమేశ్వరుడు ఉన్నది కిరాతకుడి వేషంలో, కాబట్టి ఈమె కూడా ఆకులనే కట్టుకోవాలి కదా, ఒక హంటర్ వైఫ్ అంటే. సో అలా కట్టుకున్న తర్వాత ఈమెకు కొంచెం జ్యువెలరీ వేసుకోవాలనిపించిందంట, కొంచెం బాగా కనిపించడానికి. అయితే గురువింద గింజలు తీసుకున్నారంట. గురువింద గింజలు అంటే ఒక చిన్న గింజలు, పైన ఎర్రగా మిగతాదంతా నల్లగా ఉంటాయి కదా. ఈ గురువింద గింజలతో ఈ దండలని, హారాలని, గాజులని అట్లా వేసుకున్నారట. కానీ అమ్మవారికి ఇవి ఇంకొంచెం సరిపోలేదేమో అనిపించిందంట. అనిపించి, కైలాసం కదండి, రంగురంగుల పాములు అక్కడక్కడే తిరుగుతుంటాయి కదా, దొరికిన పాములని మెడలో హారాలుగా, చేతులకి ఆభరణాలుగా చుట్టేసుకొని అందంగా తయారయ్యారట. అయితే ఇక్కడ మా గురువుగారు ఒకటి చెప్పారండి, ఎవరికైనా ఈ కాస్ట్యూమ్ కావాలి అంటే నాకు ఆర్డర్ ఇస్తే ఆయనకి చెప్తే మీకు పంపించేస్తారు, ఓకేనా? నచ్చినట్టయితే రంగురంగుల పాములతో సహా. కావాలా ఎవరికైనా? వద్దనుకుంటాను కదా. అయితే పరమశివునికి ఆశ్చర్యం వేసిందంట అండి. అరే, జనరల్గా టెస్ట్ పెట్టడానికి వెళ్తున్నప్పుడు ఇట్లా వస్తాను అని చెప్పదే పార్వతీదేవి, ఇప్పుడు ఎందుకు వస్తానంటోంది అని ఆయనకి ఆశ్చర్యం వేసిందంట. సరే అని చెప్పి ఇద్దరూ బయలుదేరిపోయారు. ఈ కిరాతకుని వేషంలో, ఒక హంటర్ వేషంలో ఉన్నట్టు పరమశివుడు ఏం చేశాడు, సరిగ్గా అర్జునుడు ఒక పందిని గురి చూసి కొట్టాలి అనుకున్నాడట. అదే టైంలో పరమేశ్వరుడు కూడా బాణం వేశారు. 2 బాణాలు ఒకేసారి వచ్చి ఆ పందికి, అడవి పందికి తగిలాయి. తగలటంతో అర్జునుడు ఈ పంది నాది అని, కిరాతకుని వేషంలో ఉన్న పరమేశ్వరుడు ఈ పంది నాది అని గొడవను ప్రారంభించారు. ఆ గొడవ కాస్త పెరిగి పెరిగి పెద్దదయ్యి యుద్ధం దాకా వచ్చేసింది. యుద్ధం అంటే ఏముంది, ఈయన దగ్గర ఉన్న బాణాలని ఆయన దగ్గర ఉన్న బాణాలని సంధించుకుంటూ వచ్చారు. ఇప్పటికీ పరమేశ్వరునికి ఇంకా అనుమానంగానే ఉంది. పార్వతీదేవి పక్కనుంది, ఏమీ మాట్లాడట్లేదు, ఉంది. ఆమె ఇప్పటికీ ఎందుకు వచ్చిందో ఈయనకు అర్థం అవ్వట్లేదు. అయితే పార్వతీదేవి ఒక బండరాయి మీద కూర్చొని ఈ యుద్ధాన్ని చూస్తూ, నా పుత్రునికి, నా కొడుక్కి ఏ దెబ్బలు తగలకూడదు, మా ఆయన వేసే ఏ బాణమో నా కొడుక్కి తగలకూడదు అని అనుకుంటా ఉందంట. అదేంటండి పార్వతీదేవి కొడుక ఈ అర్జునుడు? మన కార్తీక పురాణంలో మొన్నటి రోజున ఒక క్వశ్చన్ అడిగాము, గుర్తుందా అండి? పార్వతీ పరమేశ్వర్లకి ఎంతమంది సంతానం అని అడిగాము. చాలామంది 2, 3 అని చెప్పి సమాధానాలు చెప్పారు. అది తప్పండి. పార్వతీ పరమేశ్వరులకి సంతానం ఎంతమంది అంటే, జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాళ్ళకి జగత్తు మొత్తం, మనమందరం పిల్లలే కాబట్టి దానికి ఆన్సరు జగత్తు మొత్తము అనేది ఆన్సర్ అన్నమాట. కనుక మా అబ్బాయికి ఈ బాణాలు ఏవీ తగలకూడదు అని ఆమె చూస్తూ ప్రార్థన చేస్తోందంట. మరి ఈ అర్జునుడు వేసేటువంటి బాణాలని పరమశివుడు ఒక పూజలాగా స్వీకరిస్తున్నాడంట. ఆయన వేసే ప్రతి బాణాన్ని ఒక పువ్వులాగా, పూజలాగా ఆయన స్వీకరిస్తున్నాడంట. ఇలా యుద్ధం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అయిపోయాయట. ఆయుధాలన్నీ అయిపోయేసరికి ఈ అర్జునుడు అస్త్రాలను ఉపయోగించే సమయం ఆసన్నమైంది. పరమశివుడు కూడా ఇంతసేపటి నుంచి దీనికోసమే గమనిస్తూ ఉన్నాడు. అంటే
అర్జునుడు పగతో కానీ ద్వేషంతో కానీ లేదా మరే ఉద్దేశంతో కానీ యుద్ధం చేస్తున్నాడా అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడటండి. ఈ ఆయుధాలన్నీ అయిపోయేసరికి అస్త్రం అంటే ఏం లేదండి, బ్రహ్మాస్త్రం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఆయన నేర్చుకున్న అస్త్రాల్లో ఏదో ఒక అస్త్రం, ఒక గడ్డి పోచ ఉన్నా సరే తీసుకొని చేతిలో పట్టుకొని ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే ఆ గడ్డి పోచ అస్త్రంలాగా పనిచేస్తుంది, వేయచ్చు. కానీ వేయకుండా ఈయన ఏం చేశాడట, కిరాతకుడి మీదకి ఆ చుట్టూ ఉన్న రాళ్ళను తీసుకొని గురి పెట్టి చూసి ఇసడం మొదలుపెట్టాడంట. అర్జునుడి గురి సామాన్యమైనది కాదండి, గురి తప్పదు అసలు. ప్రతి రాయి పోయి పరమశివుడిని పాట్ పాటని తగులుతా ఉందంట. తగులేసరికి ఈ పరమశివుడు ప్రతి రాయిని కూడా ఒక తుమ్మి పువ్వుతో పూజను చేస్తే ఎట్లా ఆనందపడిపోతాడో పరమేశ్వరుడు, ఆ రాళ్ళని తుమ్మి పువ్వులాగా స్వీకరించి ఇది కదా నాకు కావాల్సింది అని రాళ్ళు విసరంగానే పరమ తృప్తి పడిపోయాయంట ఆ పరమశివుడు. అంటే ఒక కిరాతకుని మీదికి కేవలం ఒక చిన్న పంది విషయం గొడవ, అది ఎంత పెద్ద గొడవ అవ్వని, యుద్ధం అవ్వని, అంటే అస్త్రాలని ఎప్పుడు వాడాలి అంటే అకారణంగా అనవసరంగా అస్త్రాలు అనేటువంటివి చాలా పెద్దవండి. వాటిని అకారణంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద వాడకూడదు అనే నియమం ఉన్నటువంటి అర్జునుడు తెలిసినటువంటి వాడికి పాశుపతాస్త్రాన్ని ఇవ్వచ్చు. దీనిని లోకాన్ని నాశనం చేయటానికి వీడు వాడడు కనుక ఇతనికి అర్హత ఉంది అని చెప్పి, అర్జున ఇంకా చాలించిన యుద్ధాన్ని అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి ఆయనకు ఈ పాశుపత అస్త్రాన్ని అనుగ్రహించారంట. ఇక్కడ కూడా ఏ సమయంలో కానీ అర్జునుడుకి భయం లేదు అనే ఉదాహరణ అయితే మనకి తెలిసిపోతుంది. 3వ అంశానికి వస్తే ఉత్తర గోగ్రహణం అనేటువంటి ఒక అంశం. ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఈ యుద్ధంలో ఏవైతే సేనలు ముందట నిల్చొని ఉన్నాయో వీళ్ళతోనే, అంటే ఓన్లీ సైన్యం మాత్రమే అంత ఉండకపోవచ్చు, కానీ వీరులైతే వీళ్ళే, అంటే ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, కౌరవ సేనలు, కర్ణుడు, వీళ్ళందరూ కూడా ఒకటే సమయంలో ఉన్నారు. ఇక్కడ అర్జునుడు మాత్రమే ఉన్నారు. కురుక్షేత్రంలో వీళ్ళందరూ ఉన్నారు, ఇక్కడ పాండవ సైన్యం అంతా ఉంది. కానీ ఇక్కడ ప్రధాన వీరులు, కౌరవుల్లో ప్రధాన వీరులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇటు సైడ్ మాత్రం కేవలం అర్జునుడు మాత్రమే ఉన్నాడు. ఇక్కడ ఏదో కొన్ని గోవులను తీసుకొని పోవాలి, అపహరించుకుపోవాలి అనే ఉద్దేశంతో కౌరవులు వచ్చినప్పుడు ఈ గోవులను కాపాడడం కోసం అర్జునుడు వీళ్ళతో యుద్ధం చేశాడు అని చెప్తున్నాయి పురాణాలు. ఇక్కడ ఇదే సిచ్యుయేషన్లో కూడా అర్జునుడు వీళ్ళకెవ్వరికి ఏదో ప్రమాదం జరగాలి, వాళ్ళని ఏమో చెయ్యాలి, వాళ్ళ ప్రాణాలు తీయాలి అనే ఉద్దేశంతో ఈయన ఇక్కడ అస్త్రాలను వాడలేదంట. ఇక్కడ ఆయన సమ్మోహన అస్త్రాన్ని వాడాడంట. అంటే ఈ సమ్మోహన అస్త్రం అంటే అదొక రకమైన మైకంలో, మత్తులో వాళ్ళకి ఒంటి మీద స్పృహ అనేది తెలియకుండా కాసేపు కింద మూర్ఛ పడిపోవడం అట. వీళ్ళ మూర్ఛ పడిపోయిన తర్వాత వాళ్ళ తలపాగాలో ఉన్న చిన్న చిన్న బట్ట ముక్కల్ని ఆయన కోసుకొని వెళ్ళాడట. వెళ్ళి ఆయన కాబోయే కోడలు, మామగారు నా బొమ్మలకి బట్టలతో వస్త్రాలు కుట్టుకోవాలి, అది కూడా కౌరవుల తలపాగాలు చాలా రంగురంగులుగా ఉంటాయని విన్నాను, అవి నాకు తెచ్చిపెట్టగలరా అని ఒకప్పుడు ఎప్పుడు అడిగిందట. అయితే ఈయన వాళ్ళందరూ మూర్ఛ పడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏమాత్రం భయం లేకుండా వాళ్ళ తలపాగా నుంచి కొంచెం కొంచెం వస్త్రాన్ని కట్ చేసుకొని తెచ్చాడట. అంటే ఇక్కడే మనకు తెలుస్తుంది ఆయనకు భయం లేదు. ఒకడే ఇంతమందితో పోరాడగలిగింది కురుక్షేత్రంలో పోరాడలేడా? ఇంకొక చిన్న విషయం ఏంటంటే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, అంటే ఆయన ముసలివాడైపోయాక భయపడ్డా అనడానికి, మనకి యుద్ధం అయిపోయి దాదాపు ఇంకా ద్వారక సముద్రంలో మునిగిపోతుంది అనే సమయంలో కృష్ణ పరమాత్మ నిర్యాణం చెందేకి ముందు అర్జునునికి ఒక సందేశం పంపించాడంట. నువ్వు ద్వారకకు వచ్చి నా భార్యలను సురక్షితంగా వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళవలసింది అని ఒక సందేశం పంపించారంట. పంపించగానే ఈయన ద్వారకకు వెళ్ళటం, అక్కడ కృష్ణ పరమాత్మ ఆల్రెడీ నిర్యాణం చెందాడు అని తెలుసుకోవటం, సముద్రం దాదాపు ఈ యాదవ కులాన్ని ఆ ద్వారకను ముంచెత్తేస్తున్నటువంటి తరుణంలో కష్టపడి ఈ కృష్ణ పరమాత్మ యొక్క పార్థివ దేహాన్ని వెతికి తీసుకొని దానికి సంస్కారాలు చేసి కృష్ణ పరమాత్మ యొక్క భార్యలను సురక్షితంగా వేరే ప్రదేశానికి తీసుకుపోవటానికి వెళ్తూ ఉండగా ద్వారక బయట దారి మధ్యలో దోపిడీ దొంగలు, అసలు ఎక్కడి నుంచి వచ్చారో ఆశ్చర్యకంగా ఎలా వచ్చారో తెలియదు కానీ దోపిడీ దొంగలు వచ్చి వీళ్ళ మీద పడ్డారట.
అయితే ఆయనకే ఆశ్చర్యం వేసిందంట అర్జునుడికి. ధర్మరాజు గారి పాలన, ఎందుకంటే మనకు యుద్ధం తర్వాత 30 సంవత్సరాలు దాదాపు పరిపాలించారు. ఆ తరువాత శ్రీకృష్ణ నిర్యాణం కానీ, ద్వారక మునిగిపోవడం కానీ జరిగింది. అంటే ధర్మరాజు గారి యొక్క పరిపాలనలో ఈ దోపిడి దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు? అది ఏ ఏరియాకి? కృష్ణ పరమాత్మ ఉంటున్న ద్వారక దగ్గరలోకి. ఇటువంటి ఏరియాలో ఇంతమంది దారి దోపిడి దొంగల అనే ఆశ్చర్యంతోనే ఆయన యుద్ధం చేయడం మొదలుపెట్టాడట. కానీ ఇంతకుముందు నిన్నటి రోజున చెప్పుకుందాం చూడండి, గాంధీవం అర్జుని చేతిలో నుంచి 2 సార్లు నా దగ్గర జారిపోతుందయ్యా అని చెప్పాడు చూడండి. అంటే కృష్ణ పరమాత్మ నిర్యాణం చెందాడు అన్నప్పుడు నా గండీవం పని చేయట్లేదేమో, దీనికి నాకు నూకలు చెల్లిపోయాయేమో అన్నాడు కదా. ఆ సమయంలో ఈ బాణాలు దోపిడీదారుల మీద పని చేయలేదంట. కానీ పని చేయకపోగా ఈ అర్జునుడు కిందకు దిగి, రథం దిగి రాళ్ళు తీసుకొని విసరడం మొదలుపెట్టాడంట. బాణాలన్నీ అయిపోయేసరికి రాళ్ళు తీసుకొని కరెక్ట్గా గురి చూసి కొట్టడంతో ఆ వేగంతో తగులుతుంటే దానికి భయపడి ఈ దోపిడీ దొంగలు పారిపోయారట. ఆ తరువాత ఈ కృష్ణ పరమాత్మ భార్యలను సురక్షితంగా వేరే నగరానికి తీసుకొచ్చి ఉంచారు అని తెలుస్తోంది. ఎక్కడే కానీ అర్జునుడు పుట్టినప్పటి నుంచి అతనికి వృద్ధాక్యం అంటే వృద్ధవ్యం 120 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా దాదాపు ద్వారక కూడా మునిగిపోయింది, కృష్ణ పరమాత్మ లేరు అన్న సమయానికి కూడా ఆయనకు భయం అంటే ఏమిటో తెలియదు. నిజంగా ఒకవేళ అర్జునుడు భయపడి యుద్ధం చేయను అంటే పరమాత్మ అదే చెప్పేవాడు, నువ్వు భయపడనక్కర్లేదు, నేను ఉన్నాను అని చెప్పేవాడు. కానీ పరమాత్మ ఏం చెప్తున్నాడు? హృదయ దౌర్బల్యాన్ని వదిలేయి, భయాన్ని వదిలేయి అని చెప్పట్లేదు. హృదయ దౌర్బల్యం ఈ ముక్క పైన శ్లోకంలో వస్తుందండి. నీ హృదయంలో ఉన్నటువంటి దౌర్బల్యాన్ని వదిలేయి అని చెప్తున్నాడు అనమాట. పోనీ ఇదంతా సరే, కానీ ఇక్కడ మనకి ఎవరికైనా ఒకరికి ఒక క్వశ్చన్ అడగాలనిపించిందా అండి? ఈ సెంటెన్స్ అంటే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కింభోగైర్జీవితేన వా అనటంలో నా కాంక్షే విజయం కృష్ణ, నాకు విజయం వద్దు. నాకు విజయం వద్దు ఏంటండి? యుద్ధం చేసిన తర్వాత విజయం లభిస్తే ఎవరికి లభిస్తుంది? ధర్మరాజు గారికి కదా విజయం లభిస్తుంది. ఒక రాజుకు విజయం లభిస్తుంది. ఇక్కడ ఎవరు పోరాడినా విజయం ఎవరు ఈ యుద్ధంలో ఏ రాజు గెలిచాడు అంటే ఏం చెప్తారు? ధర్మరాజు గెలిచారు. కాబట్టి విజయం లభించాల్సింది ధర్మరాజుకు. పోని అది కాదండి అంటే సైన్యాధ్యక్షుడు, సైన్యను బాగా నడిపినటువంటి వాడు దృష్టద్యుమ్నుడు, ఆయనకు విజయం లభించాలి. కానీ నాకు విజయం వద్దంటాడేంటి? నా కాంక్షే విజయం కృష్ణ. పోని విజయం గురించి వదిలిపెట్టండి. నచరాజ్యం నాకు రాజ్యం వద్దు అంటాడేంటి? ఈయన కాబోయే రాజా కాదే, కాబోయే రాజు ధర్మరాజు గారు. కాబట్టి ఈయన నాకు రాజ్యం వద్దు అని చెప్పడానికి లేదు. ఈయన సుఖానిచ, పోని సుఖాలు అంటే ఈయనకు కలిగేటువంటి సుఖాలు వద్దు అని చెప్పడంలో అర్థం ఉంది. ఇంకా పైపదం మరీ ఇదిగా ఉంది. కింనో రాజ్యేన గోవింద, ఇక్కడ గోవిందుణ్ణి కూడా కలుపుకుంటున్నాడు, పరమాత్మను కూడా. పరమాత్మ కృష్ణ ఈ విజయం కానీ రాజ్యం కానీ నీకు వద్దు నాకు వద్దు అంటే వీళ్ళకిద్దరికీ వద్దు అంటే అక్కడ ధర్మరాజు ఏమవ్వాలి? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం రేపటి రోజు తెలుసుకుందాం. మరి ఈనాటి ప్రశ్న ఇది కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి టైప్ చేయాల్సిన అవసరం లేదండి, వాయిస్ మెసేజ్ పెట్టినా పర్వాలేదు. అర్జునుడికి భయం లేదు అని చెప్పటానికి ఒక 3 సంఘటనల్ని చెప్పండి. అర్జునుడికి భయం లేదు అని తెలియజేయటానికి ఒక 3 ఉదాహరణలు చెప్పండి. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్లోకపారాయణ చేసుకుందామా మరి? ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ
तव शिष्येण धीमता। अत्र शूरा महेश्वासा भीमार्जुनसमायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोज्यश्च शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः। अस्माकं तु विशिष्टाये तान् निबोधद्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते। भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूरा मदत्ते त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि। तस्य सञ्जनयन् हर्षं कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः शङ्खं दद्मौ प्रतापवान् ततः शङ्काश्च भैर्यश्च पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मुलोऽभवत् ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्कौ प्रदग्मतुः पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्च पराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक्